చూడండి ఇక్కడ అరటిపండ్లు చాలా పండిపోయినాయి. ఇవి తినాలన్నా మనకు తినాలనిపించవు. అలాగే ఉంచితేనేమో పాడైపోతాయి. అలాంటప్పుడు ఒక మంచి స్నాక్స్ చేసుకోవచ్చు వీటితోటి. జస్ట్ 5 మినిట్స్లోనే చేసుకోవచ్చు. అదే బనానా ప్యాన్ కేక్. దీని తయారీ విధానం చూసేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముందుగా షుగర్ని పౌడర్ చేసుకోవాలి. దానికోసం నేను హాఫ్ కప్ షుగర్ని తీసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షుగర్కి బదులుగా బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బనానాస్ని పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ని యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పోసుకొని దీంట్లో ఒక 1.5 కప్ వరకు మైదాని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మైదాకి బదులుగా గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ లేనట్లయితే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవచ్చు. ఇక్కడ హాఫ్ కప్ వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మంచిగా అన్ని కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఒక గరిటెతో బ్యాటర్ని ప్యాన్ మీద వేసుకొని కాల్చుకోవాలి. గరిటెతో తిప్పకూడదండి, జస్ట్ వేసుకోవాలి అంతే. గరిటెతో తిప్పితే ఏమవుతుందంటే ఇట్లా పొంగవన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. మిగతా ప్యాన్ కేక్స్ కూడా ఇలానే వేసుకోవాలి. అంతే, ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి.